వాడి దగ్గర పోయి ఇలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి మోకాల నొప్పుల గురించి ప్రోడక్ట్ చెప్పారనుకోండి, వాడికి ఎక్కదు అది. ఎందుకంటే వాడి మోకాల నొప్పులు ఉండే అవకాశమే లేదు 18 ఇయర్స్లో. మనం వాళ్ళని స్టడీ చేయాలి, ఫస్ట్ రిలేషన్ బిల్డింగ్ చేయాలి. ఎట్లా అంటే మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నాయనమ్మ. ఒకసారి పోవాలి వాడింటికి, వాళ్ళకు ఏం ప్రోడక్ట్స్ కావాలో మీరు సజెస్ట్ చేయాలి. అంటే వాళ్ళ తాతకు మోకాలు నొప్పి ఉన్నాయి, అతనికి మీరు గ్లూకోసమైన్ గురించి చెప్పాలా. వాళ్ళ అమ్మమ్మకు మెడ నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది, కాల్షియం సజెస్ట్ చేయాలా. వాళ్ళ ఇంట్లో పిల్లలకు గ్రోత్ లేదు, అమ్మాయి చాలా తక్కువ హైట్ ఉంది, పెరగడం లేదు, కాల్షియం సప్లిమెంట్ ఇవ్వాలి, ఐరన్ సప్లిమెంట్ ఇవ్వాలి. అబ్బాయి బక్కగా ఉన్నాడు, సన్నగా, వాడికి ప్రోటీన్ పౌడర్ అవసరం ఉంది. అంటే వాళ్లకు హెల్త్ పట్ల వాళ్ళకి ఏమేమి సమస్యలను స్టడీ చేయాలి. సో వాళ్ళ దగ్గర అఫోర్డబిలిటీ లేదు, వాళ్ళు నెలకు ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకోరు. అప్పుడేం చెప్పాలి, ఈ హెల్త్ ప్రోడక్ట్స్ బదులు వాళ్ళు వాడే పేస్ట్లు కానీ, వాళ్ళు వాడే గిన్నెలు గడుపుకునే లిక్విడ్స్ కానీ, బయట విమ్ కానీ సబీనా వాడితే ఎట్లాంటి నష్టం ఉంటుందో, కెమికల్ ప్రోడక్ట్స్తోని హోమ్ కేర్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఎట్లాంటి నష్టం ఉంటుందో వాళ్ళకి చెప్పాలి. రిలేషన్ బిల్డింగ్ చేయకుండా బిజినెస్ బిల్డింగ్ అనేది సాధ్యం కాదు. ఒక మనిషికి ఇట్లా బజార్లో కలవగానే బిజినెస్ గురించి చెప్తే ఎవడు ఈ బిజినెస్లో చేరడు. మీరు ఎంత గొప్పగా బిజినెస్ గురించి చెప్పుకుంటా పోయినా నాకేంది అంటాడు. అంటే మనుషుల సైకాలజీ ఎట్లుంటుందంటే, అతనికి ఉన్న అవసరం ఏందో మనం కనుక్కోకుండా ఏది పడితే అది మాట్లాడితే వాడి చెవుల్లో నుంచి బయటికి వెళ్తుంది తప్ప వాడి మెదట్లోకి పోదు. అందుకే నీడ్ అనేది మనం తెలుసుకోగలగాలి, అవతల వ్యక్తికి ఏం అవసరం ఉంది, ఆ అవసరం ఉన్న వ్యక్తికి మనం ఏమి ఇవ్వాలి. అతని అవసరం తెలుసుకోకుండా మనం ఏం చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి కొంచెం మీరు